సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ కి స్వాగతం. నా పేరు డాక్టర్ రమేష్ కన్నెగంటి. దేశ భద్రత, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఒక్క ఢిల్లీకే పరిమితం కాదు. భారతదేశంలో ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనము మన దేశం రక్షణ పట్ల, దేశ భద్రత పట్ల అవేర్నెస్, ఆ జాగృత ఉండాలి, ఆ స్పృహ కలిగి ఉండాలి. భారతదేశానికి ఉన్న మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, భారతదేశం యొక్క బోర్డర్స్ ఏ దేశాలతో ఎట్లా ఉన్నాయి, మరి ఈ ఆధునిక యుగంలో మోడర్నైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేశ రక్షణ, దేశ భద్రత మీద అనే ప్రోగ్రామ్కి మనము అందరం కలిసి అవేర్నెస్, ఆ కెపాసిటీ బిల్డింగ్, ఎన్లైటన్మెంట్ కూడా మనకి చాలా అవసరము. తద్వారా వచ్చే ఎంపవర్మెంట్ కూడా చాలా అవసరం. దానికి అంకురార్పణ చేసింది సుమన్ టీవీ యాజమాన్యం. దాంట్లో భాగంగా ఈ సుమన్ టీవీకి సంబంధించి జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ అనే ప్రోగ్రామ్కి వెల్కమ్. మన దేశం ఒక్కసారి ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినట్లయితే మనకి ముఖ్యంగా ఈ బోర్డర్స్ 15,106 కిలోమీటర్లు ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. ఈ కోస్తా తీరం, ఈ నెక్లెస్ చూసినట్లయితే 11,098 కిలోమీటర్లు ఉంది. అంటే ఇది ఒక 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ మనకి ఇండియా, పాక్, ఇండియా, చైనా, ఇండియా, భూటాన్, ఇండియా, నేపాల్, ఇండియా, మయన్మార్, ఇది వాటర్ బోర్డర్స్. మనకి ఇక్కడ శ్రీలంక ఉంటుంది. ఈ విధంగా ఉంది. మరి ఇది భౌగోళిక స్వరూపం. జియో పాలిటిక్స్ అంటే జాగ్రఫీ, అంటే భౌగోళికంగా, పాలిటిక్స్ రాజకీయాలు, ఆ జాగ్రఫీ పాలిటిక్స్, జాగ్రఫీ ఎకనామిక్స్, జాగ్రఫీ సెక్యూరిటీ అన్నీ కలిసి మనం చూసినప్పుడు భారతదేశానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మన యొక్క మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది చాలా అవగాహన అవసరం. దాంట్లో భాగంగా మనము ఇవి ట్రెడిషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటారు. అంటే మిలిటరీ పరంగా, పోలీస్ పరంగా, బోర్డర్ సెక్యూరిటీ పరంగా, మన ఎయిర్ ఫోర్స్, మన కోస్టల్ సెక్యూరిటీ పరంగా ఇవన్నీ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఇష్యూస్. ఇవి నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటారు. అంటే క్లైమేట్, ఫుడ్, వాటర్, హెల్త్, ఎనర్జీ. అంటే మనిషికి బతకటానికి కావాల్సిన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత చాలా అవసరము. అలాగే ట్రెడిషనల్గా మరి మిలిటరీ టు మిలిటరీ కాన్ఫ్లిక్టు, మరి ఇవన్నీ ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒక 5 స్పేసెస్ని మనం కాపాడుకోవాలి. మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని కాపాడుకోవాలి, మన మ్యారిటైమ్ స్పేస్ అంటే సముద్రాన్ని కాపాడుకోవాలి, సైబర్ స్పేస్ అంటే అంతర్జాలాన్ని కాపాడుకోవాలి, మరి పొలిటికల్ స్పేస్ రాజకీయంగా మనది ప్రజాస్వామిక వ్యవస్థ, ఎటువంటి వేరే వ్యవస్థలు, వేరే సైద్ధాంతిక అంశాలు భారత్లోకి చొచ్చుకుపోకుండా, అంటే ఎక్స్ట్రీమ్ కమ్యూనిజం కానీ, ఎక్స్ట్రీమ్ క్యాపిటలిజం కానీ పోకుండా సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్గా భారత్ ముందరికి వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలి అనే దాని మీద ఆ స్పేస్ని కాపాడుకోవాలి వేరే దేశాల నుంచి. తర్వాత సర్వీస్ సెక్టర్ స్పేసు, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని కాపాడుకోవాలి. అంటే ఈ 5 పంచభూతాలని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత భారతదేశ పౌరులైన మనందరి మీద ఉన్నది. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వస్తే బ్రిటిష్ వారి చెర నుంచి విముక్తి పొంది ఇవాళ వరకు మరి మనం గత ఈ 76-77 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. 2047 కల్లా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. 1947 ఆగస్టు 15 నుంచి 2047 15 ఆగస్టు వరకు. ఇలాంటి సందర్భంలో రాబోతున్న, అంటే ఇవాళ 2025లో ఉన్నాం మనం, రాబోతున్న ఈ 24 ఏళ్ళు, 25 ఏళ్ళు, నెక్స్ట్ 25 ఇయర్స్లో మనం ఏమేం సాధించాలి అనే దాని మీద, మనకి ఆ 22 ఇయర్స్లో ఏం సాధించాలనే దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. వీ హ్యావ్ టు ప్లాన్, వీ హ్యావ్ టు ప్రిపేర్, వీ హ్యావ్ టు పర్స్పైర్ అండ్ వీ హ్యావ్ టు ఇన్స్పైర్ నాట్ ఓన్లీ అవర్ ఓన్ కంట్రీమెన్ బట్ ఆల్సో అదర్ కంట్రీస్. అంటే ప్రపంచ నలుమూలల
సగర్వంగా భారత్ తన యొక్క త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడుతున్న దాన్ని ఎగరేయాలి అంటే మరి మన తయారీ ఉత్పత్తిదారి కర్మాగార స్పేస్ని కాపాడుకోవాలి. మన సైబర్ స్పేస్ని, మన మ్యారిటైమ్ స్పేస్ని, మన కల్చరల్ స్పేస్ని, మన పొలిటికల్ స్పేస్ని, మన సర్వీస్ సెక్టర్ స్పేస్ని, ఇన్ని స్పేసెస్ని మనం కాపాడుకుంటా దేశ యువతని నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్ అనేది పెంపొందిస్తా మంచి ఇంటెంటు, మంచి కంటెంటు, మంచి క్యారెక్టర్ ఉన్న యువతగా, ఎందుకంటే దేశానికి యువత వెన్నుముక. మరి భారత్ ఈ స్థాయి, ప్రపంచ స్థాయి దేశంగా ఎదగాలి అంటే, నాయకత్వం సాధించాలి అంటే మన ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టర్ని ముఖ్యంగా యూత్ని ఎంపవర్ చేస్తా వాళ్ళని సాధికారత అంటారు. ఎంపవర్మెంట్ అంటే ఆ సాధికారత చేస్తా దేశ రక్షణ మీద, దేశ భద్రత మీద, విదేశీ వ్యవహారాల మీద అవగాహన కల్పించి మరి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతవుతానని శ్రీశ్రీ గారు అప్పుడు ఏ విధంగా అన్నారో దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎరేజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటే లక్ష్య సాధించే వరకు విశ్రమించొద్దు అని స్వామి వివేకానంద ఏం చెప్పారో, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని మహాత్మా గాంధీ ఏ విధంగా చెప్పారో, ఇంక్విలాబ్ జిందాబాద్ అని మన భగత్ సింగ్ ఏం చెప్పారు, సర్దార్ భగత్ సింగ్ అదేవిధంగా తెల్లవాడికి వెన్నులో చలిబుట్టించిన అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు, కన్నెగంటి హనుమంతు గుంటూరు జిల్లా పల్నాడు దుర్గి మండలం మించాలపాడులో జన్మించిన కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ వాళ్ళ తోటాలకి మరి ఆయన ఆ రోజున తల ఒగ్గారు. కానీ మరి ఎంతోమందికి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీం ఏ విధంగా, చాకలి ఐలమ్మ ఏ విధంగా మరి ఎంతోమంది చేసిన ఈ కృషి, ఈ త్యాగాల ఫలితాన్ని భారతదేశంలో ఉన్న యువత బీటెక్ చదివినా, మీరు బీకామ్ చదివినా, బీఎస్సీ చదివినా, బీఏ చదివినా మనందరము జాతి రక్షణ, జాతి భద్రత మీద ఎటువంటి అవగాహన సంపాదించాలి అనే దాని మీదే ఈ ప్రోగ్రాం ఉండబోతుంది. ఇక్కడ మీకు చూపించినట్టుగా కోస్టల్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, పొలిటికల్ స్పేస్ని కాపాడుకోవాలి, క్లైమేట్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఈ విధంగా మరి బోర్డర్ సెక్యూరిటీని కాపాడుకుంటా మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనే దాన్ని కాపాడుకోవడం కోసమే సుమన్ టీవీ వారి ఈ సరికొత్త ప్రయోగం, సరికొత్త యజ్ఞం. ఈ మహాయజ్ఞంలో మరి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లను చోట తీసుకొచ్చి వాళ్ళ యొక్క మరి అనుభవాన్ని భారతదేశ పరిపాలన, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ, పోలీస్ రంగంలో కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేస్తున్న సేవలు, ఆర్మీ, మిలిటరీ జనరల్స్ వీళ్ళు ఏ విధంగా దేశ భద్రత మీద, దేశ రక్షణ కోసం కష్టపడుతున్నారు అనేది యువత దృష్టికి తీసుకొచ్చి యువతని దేశ రక్షణలో మమైకం చేయటమే ఆ ఉద్యమం, ఆ మహాయజ్ఞమే సుమన్ టీవీ చేస్తున్న ఈ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ప్రోగ్రాం యొక్క సారాంశము, సినాప్సిస్. ఒక్క నిమిషం మీ అందరికీ ప్రపంచం ఈరోజు ఎటుపోతుంది అనే దాని మీద నేను డాక్టర్ రమేష్ కన్నెగంటి నా విశ్లేషణ మీకు చెప్పబోతున్నా. ఓ పక్కన రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్టు ఆర్ యుద్ధం, ఇంకొక వైపున ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కాన్ఫ్లిక్టు, ఇంకొక వైపున నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య గొడవలు, మరి చైనాకి తైవాన్కి మధ్య గొడవలు, ఇండియాకి పాకిస్తాన్కి, ఇండియాకి చైనాకి మధ్య మనస్పర్ధలు, గొడవలు, యుద్ధము. ఈ విధంగా చూసినప్పుడు మరి ప్రపంచ పటాలలో చూసినప్పుడు దక్షిణ ఆసియాలో ఉన్న భారతదేశము, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇది దక్షిణ ఆసియా అంటారు దీన్ని. ఈ దక్షిణ ఆసియా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కంట్రీస్ అంటారు. ప్రపంచ పటాన్ని మీ ముందులో ఆవిష్కరిస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులకి దయచేసి దీన్ని నిశ్చితంగా పరిశీలించండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇంకొక వైపున నార్త్ అమెరికా కాంటినెంట్ ఉంది, అంటే పైన కెనడా, కింద అమెరికా. తర్వాత సెంట్రల్ అమెరికా కంట్రీస్ అంటే కోస్టారికా, మరి పనామా, అవన్నీ ఉంటాయి. తర్వాత కింద సౌత్ అమెరికా కంట్రీస్కి రండి, చిలీ, అర్జెంటైనా, బ్రెజిల్ ఇలాంటి కంట్రీసు మరి అక్కడ ఉన్నాయి. ఇది కాకుండా ఆఫ్రికాలో మీరు చూసుకున్నప్పుడు మరి ఎన్నో కంట్రీసు, ఆఫ్రికన్ యూనియను, సౌత్ ఆఫ్రికా, నెల్సన్ మండేలా గుర్తొస్తాడు ఆఫ్రికా అనగానే. అంటే తెల్లవారి జాత్యహంకారాన్ని కుక్కుట వేలతో సహా పెకిలించడానికి పోరాడిన మరి నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా గుర్తొస్తారు మనకి ఆఫ్రికా గురించి మాట్లాడినప్పుడు. ఏషియా అంటే మన ఖండం, మన ఆసియా ఖండంలో
చైనా, తర్వాత మరి భారత్, జపాన్, వియత్నాం, మరి ఇన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి. తర్వాత మనకి సెంట్రల్ ఏషియా అంటారు, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మరి ఈ కంట్రీస్ అన్నీ కలిపి ఉంటాయి. వీటితో పాటు మనకి అన్నిటికన్నా ముఖ్యంగా వెస్ట్ ఏషియా అంటాం, పశ్చిమాసియా కంట్రీస్ అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమన్, తర్వాత యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇలాంటి కంట్రీస్. ఇక్కడి నుంచి మనకు ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం ప్రపంచానికి చాలా వరకు ఇక్కడి నుంచి మరి ఎగుమతి అవుతూ ఉంటుంది. అది వెస్ట్ ఏషియా అంటారు. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ప్రపంచ పటంలో చివరిగా 2 దేశాలు ఉంటాయి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇది కనుక మనము అన్నిటికీ మించి యూరోపియన్ యూనియన్ అంటే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, రష్యా, ఇంకా మెనీ అదర్ కంట్రీస్ ఇన్ యూరోపియన్ యూనియన్. అంటే ప్రపంచాన్ని మీ ముందర నేను ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. ఒకవైపున ఆఫ్రికా కాంటినెంటు, ఇంకోవైపున యూరోప్ కాంటినెంటు, ఇంకోవైపు నార్త్ అమెరికా, ఇంకోవైపు సౌత్ అమెరికా, ఇంకోవైపు ఆస్ట్రేలియా. ఈ 5 ఖండాలు, మేజర్ ఖండాల్లో మరి భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. భారతదేశంలో హైదరాబాద్ నగరము దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఒక బ్రిడ్జి అంటే ఒక వారధిలాగా పనిచేస్తున్నది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయింది 2014 జూన్ 2 నుంచి. అంతకు ముందల హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ని మరి విశాఖపట్నము, విజయవాడ ఆంధ్రప్రదేశ్ అనగానే ఆ 2 ఇంపార్టెంట్ నగరాలు, ఆధ్యాత్మిక నగరము తిరుపతి, దాన్ని కాపాడుకోవాలి. అంటే దేశ రక్షణ, దేశ భద్రత అనేది ఒక ఆర్మీనో, నేవీనో, ఎయిర్ ఫోర్సో, పోలీసో, ఐటీబీపీనో, బిఎస్ఎఫ్ఓ, సిఐఎస్ఎఫ్ఓ, సిఆర్పిఎఫ్ఓ చేయటమే కాదు, దేశ భద్రత, దేశ రక్షణ అనే దాంట్లో యువత, యూత్, ఎందుకంటే యూత్ఫుల్ నేషన్, ఇండియా ఈజ్ ఎ యూత్ఫుల్ నేషన్. మనందరం, మీరు బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, ఇంజనీరింగ్ చేసినా, మ్యాథమెటిక్స్ చేసినా, మేనేజ్మెంట్ చేసినా, ఆర్ట్స్ చదివినా, హ్యుమానిటీస్ చదివినా, ఈ దేశ భద్రతని కాపాడుకోవటం, దేశ రక్షణ కోసం పనిచేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన దేశం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన టెక్నాలజీ, మన ట్రేడు, మన టాలెంటు, మన టూరిజం అనే దాని మీద దృష్టి పెట్టండి. దేశ రక్షణ, దేశ భద్రత అనేవి మనం శ్వాస పీల్చుకోవటం ఎంత సహజంగా జరుగుద్దో, దేశ రక్షణ కూడా నేను సైతం అని ప్రతి యువతి, ప్రతి యువకుడు దీనికోసం ఆలోచించడం కోసమే సుమన్ టీవీ చైర్మన్ సుమన్ గారు మరి ఈ మహాయజ్ఞాన్ని మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అంటే దేశ రక్షణ, దేశ భద్రత కోసం ఒక 45 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని మరి ఇప్పుడు ఈ రోజున పనిచేస్తుంది. హైదరాబాద్లో మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో, జూబ్లీ హిల్స్లో పనిచేస్తుంది సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. సుమన్ టీవీ అండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ప్రోగ్రామ్కి స్వాగతం పలుకుతా మీ మిత్రుడు, మీ తోటి సోదరుడు డాక్టర్ రమేష్ కన్నెగంటి మీ అందరినీ మన దేశ రక్షణ కోసం మమైకం కమ్మని పిలుపునిస్తా, అభ్యర్థిస్తా. మీ అందరి సహాయ సహకారాలతో మన సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ అనే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ముందులకు తీసుకెళ్ళి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, టెక్నాలజీ పీపుల్, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళందరినీ దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం వారి యొక్క మరి అమూల్యమైన సూచనలు, సలహాలు తీసుకొని యువతని ఎంపవర్ చేయటమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. మన మ్యాండేటు, మన ఫ్లాగు ట్రైకలర్, త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి. భారతదేశ త్రివర్ణ పతాకం ప్రపంచంలో ఏ దేశానికి తగ్గకుండా నాయకత్వంతో ముందలకెళ్ళాలి. మనకు ఉన్నది ఒకే ఒక ఎజెండా, మన జెండా, మన త్రివర్ణ పతాకం అయితే మన ఎజెండా ఏంటంటే సర్వసత్తాక సార్వభౌమ భారతదేశాన్ని రానున్న 1000 ఏళ్ళు, 2 ఏళ్ళు సువర్ణాక్షరాలతో లిఖించాలని, మరి ముఖ్యంగా 2047 వికసిత భారత్, 1947లో స్వతంత్రం వస్తే 2047కి will be completing 100 years. So, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic అనే దాన్ని this is the preamble of our constitution. మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో, మరి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్ఫూర్తితో
ముందరికి వెళదాము. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నెగంటి సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫేర్స్ ప్రోగ్రామ్కి వెల్కమ్. జై హింద్.